హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. ఈ రోజు మనతో ఉన్నారు ఇద్దరు డాక్టర్స్, డాక్టర్ భావన అవర్ డెర్మటాలజిస్ట్ అండ్ డాక్టర్ భారతి కొల్లా అవర్ ఎండోక్రైనాలజిస్ట్, ద హార్మోన్ డాక్టర్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం PCOS గురించి, ద స్కిన్ అండ్ హార్మోనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ PCOD. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో డాక్టర్. హాయ్. హలో డాక్టర్. హలో అండి. సో హ్యాపీ టు హ్యావ్ యూ బోత్ హియర్ డాక్టర్. సో డాక్టర్, ఫస్ట్లీ PCOS అంటే ఏంటి, అంటే అది వచ్చిన తర్వాత కనిపించే లక్షణాలు ఏంటి డాక్టర్? PCOS అనేది ఒక మెటబాలిక్ హెల్త్ కండిషన్. దాంట్లో ఏమవుతుంది అంటే దెర్ ఆర్ వేరియస్ మేనిఫెస్టేషన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే కండిషన్ వల్ల PCOS అనేది వస్తుంది. ఓకే. ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యి PCO మార్ఫాలజీ అంటాము. లేదు అంటే సే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం, ఇంకా అన్వాంటెడ్ హెయిర్, లేదు అంటే కొన్ని అదర్ స్కిన్ ఇష్యూస్ అండ్ ఆల్సో మనకి పింపుల్స్ రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది PCOS. ఓకే. అండ్ డాక్టర్, కమింగ్ టు ద స్కిన్ ఇష్యూస్ పార్ట్, అంటే డెర్మటాలజిస్ట్గా, యాజ్ అ డెర్మటాలజిస్ట్, PCOS వల్ల ఎలాంటి స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో PCOSలో స్కిన్ మీద చేంజెస్ మనకి మెయిన్గా 2 రీజన్స్ వల్ల వస్తాయి. ఒకటి బాడీలో మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, 2 ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల. దీనివల్ల మనకి ఏంటంటే యూజువల్గా ఫీమేల్స్కి ఫేస్ మీద ఉండాల్సిన హెయిర్, ఫైన్గా ఉండాల్సిన హెయిర్ కాస్త థిక్గా పెరగడం, ఎస్పెషల్లీ చిన్ మీద, నెక్ మీద, చెస్ట్, అబ్డామన్, థైస్ మీద ఉన్న హెయిర్ బాగా థిక్ అయిపోతూ ఉంటుంది. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పారు లాట్స్ ఆఫ్ అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ థిక్గా పెరిగిపోతూ ఉంటుంది అని చెప్పి. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతుందా, లేకపోతే ఎలా డాక్టర్? ట్రీట్మెంట్స్ అంటూ ఏమైనా ఉన్నాయా వాటి కోసం? ఎస్, ఇప్పుడు లేజర్ హెయిర్ రిడక్షన్ చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక 80% వరకు రెడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్స్కి ఒక 6 to 7 సెషన్స్లో కనుక మనం గ్రోత్ని 80% వరకు తగ్గించగలిగితే, వెరస్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళకి చాలా సెషన్స్ పడతాయి. అండ్ ఆల్సో వాళ్ళకి మనం ఆ హార్మోన్స్ కనుక కరెక్ట్ చేయకపోతే వాళ్ళు నెంబర్ ఆఫ్ సెషన్స్ చేసుకున్నా వాళ్ళకి లేజర్ హెయిర్ రిడక్షన్ వల్ల ఇంప్రూవ్మెంట్ ఏమీ కనిపించదు. సో అందుకే ఎస్పెషల్లీ మేము యూజువల్లీ ఎండోక్రైనాలజిస్ట్కి హార్మోనల్ పార్ట్ని కరెక్ట్ చేయడానికి యూజువల్గా రిఫర్ చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ డాక్టర్, మీరు చెప్పారు PCOSకి అనదర్ మెయిన్ రీజన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్? సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మేబీ జెనెటిక్ రీజన్స్ వల్ల కానీ, లేదు అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఎక్సెసివ్ ఈటింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఈ కరెంట్ లైఫ్ స్టైల్, లేదు అంటే మల్టిపుల్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్, వీటి వల్ల ఏంటి అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉంటుంది కానీ పనిచేయదు. ఓకే. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. మేబీ బికాస్ ఆఫ్ ఎక్సెసివ్, ఎస్పెషల్లీ ఒబెసిటీ ఉండే వాళ్ళల్లో ఎక్కువగా చూస్తాము. అఫ్ కోర్స్ సన్నగా ఉండే వాళ్ళల్లో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ ప్రిడామినెంట్లీ జెనెటిక్ అండ్ ఆల్సో ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఓకే. అండ్ దానివల్ల వీల్ సి మెయిన్గా స్కిన్ చేంజెస్ లైక్ నెక్ వెనకాల నల్లగా ఉండడం, ఎకాంథోసిస్ నైగ్రికన్సస్, మేడం టోల్డ్ ఆల్రెడీ. లేదు అంటే స్కిన్ ట్యాగ్స్ లాంటివి రావడం, అబ్డామినల్ ఒబెసిటీ ఎక్కువ ఉండడం, అన్వాంటెడ్ హెయిర్, లేకపోతే కొంచెం మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్, బాల్డింగ్ లాగా విమెన్లో ఉండడం, ఇవి కామన్గా చూస్తూ ఉంటాం. దీస్ ఆర్ ద సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట ఇన్ విమెన్. ఓకే. అండ్ ఇవన్నీ PCOS డెవలప్ అవ్వడం వల్ల జరుగుతాయి అంటారు? ఇట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే. అండ్ ఈ PCOS ఉన్న వాళ్ళకి ఎలా డయాగ్నోస్ చేస్తారు డాక్టర్ మీరు? మనం క్రైటీరియా తీసుకుంటాం, డయాగ్నోస్టిక్ క్రైటీరియా. అల్ట్రాసౌండ్ ఒకటి, అన్వాంటెడ్ హెయిర్ ఆర్ఎల్స్ హైపర్ ఆండ్రోజెనిజం, అంటే మేల్ హార్మోన్స్ ఫీమేల్లో ఎక్కువగా ఉండడం. అది ఎయిదర్ క్లినికల్గా కానీ లేకపోతే మనం బయోకెమికల్గా కానీ. బయోకెమికల్గా అయితే టెస్టోస్టెరాన్, ఆండ్రోస్టెండియాన్, DHEAS ఇలాంటి టెస్ట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఈ 3 క్రైటీరియాల్లో అట్లీస్ట్ 2 గనక ఉంటే వీ కెన్ డయాగ్నోస్ దెమ్ యాజ్ PCOS. అండ్ ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ 3 years వచ్చిన తర్వాత. ఇనీషియల్గా ప్యూబర్టీ అటైన్ అయిన వెంటనే అయితే చాలా మందిలో PCO చేంజెస్ ఉండొచ్చు అల్ట్రాసౌండ్లో, బట్ ఓన్లీ ఆఫ్టర్ 3 years వీ యూజువలీ డయాగ్నోస్ ఇట్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అవన్నీ ఫస్ట్ 2 to 3 yearsలో ఉండే అవకాశం ఉంటుంది. మెల్లగా ఇట్ విల్ కరెక్ట్ బై దెమ్సెల్వ్స్. ఇఫ్ ఇట్ డజంట్ దెన్ వీల్ హ్యావ్ టు ఇంటర్వీన్. అంటే ప్యూబర్టీ హిట్ అయిన ఒక 1-2 yearsలో ఇర్రెగ్యులర్ ఉండడం నార్మల్. ఓకే, నార్మల్ అంటారు. ఓకే. అంటే అందరికీ తెలియదు అనమాట, సో కంగారు పడిపోతుంది. యా, ఇనీషియల్ 1-2 yearsలో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. అప్పుడు కూడా PCO మార్ఫాలజీ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ జస్ట్ ఆ PCO మార్ఫాలజీ చూసేసి మీకు PCOS ఉంది డోంట్ లేబుల్. ఓకే. బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్, చాలా మంది వచ్చేసి మాకు PCOS ఉంది, స్కాన్ చేసేసుకున్నాం అని చెప్తూ ఉంటారు. అట్లా ఉండదు. PCO మార్ఫాలజీ ఉన్నంత మాత్రాన మిగిలిన ఏ ఫీచర్స్ లేవనుకోండి, దే కాంట్ బి కాల్డ్ యాజ్ PCOS. PCO మార్ఫాలజీ చాలా హార్మోనల్ కండిషన్స్ లో రావచ్చు.
మేబీ కషింగ్స్లో రావచ్చు, హైపోథైరాయిడిజంలో రావచ్చు, లేకపోతే ఎనీ అదర్ హైపర్ ఆండ్రోజెనిక్ ట్యూమర్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. జస్ట్ బికాస్ దే హ్యావ్ పీసీఓ మార్ఫాలజీ అండ్ అల్ట్రాసౌండ్ వీ కాంట్ లేబుల్ దెమ్ యాజ్ పీసీఓఎస్. అండ్ డాక్టర్ మీరు చెప్పారు హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. అపార్ట్ ఫ్రమ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోయింగ్, హెయిర్ లాస్ కానీ బాల్నెస్ కానీ ఇవి ఎంతవరకు ఉంటాయి డాక్టర్? అంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది అంటారా? రఫ్గా 60-70% మందికి యూజువల్లీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వి సీ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అండి. అంటే ఇప్పుడు మేల్ ప్యాటర్న్లో యూజువల్లీ మనం బాల్డింగ్ ఎలా చూస్తామో ఫీమేల్స్లో కూడా అలా డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ బాల్డింగ్ ఉంటుంది. యూజువల్లీ మధ్య పాపిడి దగ్గర బాగా వైడెన్ అయిపోవడం, క్రౌన్ సెక్షన్లో హెయిర్ అంతా పల్చబడిపోవడం, ఎస్పెషల్లీ ఈ ఏరియాస్లో హెయిర్ అనేది రిసీడ్ అయిపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది మనం రైట్ టైంలో కనుక ట్రీట్ చేయలేదనుకోండి, దిస్ ఇస్ టు సమ్ ఎక్స్టెంట్ ఇర్రివర్సబుల్. ఇప్పుడు ఫాలికల్స్ కనుక బాగా పలచబడిపోయి మూసుకుపోయాయి అనుకోండి, దాన్ని మనం చాలా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనం రివైవ్ చేయలేమన్నమాట. సో ఎవరైనా సరే ఫీమేల్స్ పీసీఓడితో సఫర్ అయ్యే వాళ్ళు ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటే ఈ జుట్టు పలచబడిపోవడం కనుక నోటీస్ చేస్తున్నారంటే వెంటనే డర్మటాలజిస్ట్ని అడ్వైస్ తీసుకోండి. లేదంటే పలచబడిపోయింది అంటే చాలా వరకు మనం ఇంప్రూవ్ చేయలేము. సో ఎర్లీ స్టేజెస్లో అయితే చాలా వరకు కరెక్ట్ చేయగలుగుతాం. ఓకే, సో డాక్టర్ కమింగ్ టు ద ట్రీట్మెంట్ పార్ట్. సో మీరు ఆర్ అన్ ఎండోక్రైనాలజిస్ట్, మీరు డెర్మటాలజిస్ట్. సో పీసీఓఎస్ వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఎఫెక్ట్స్ ఉంటాయి బాడీ పైన. సో ఒకరికి పీసీఓడి వచ్చినప్పుడు వెన్ షుడ్ అ పర్సన్ కన్సల్ట్ ఎండోక్రైనాలజిస్ట్, ఎప్పుడు డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి? ఈ పీసీఓఎస్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ పేషెంట్ డిపెండెంట్. పేషెంట్కి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి, దే ఆర్ నాట్ ఏబుల్ టు become pregnant, they should meet an infertility specialist or a gynecologist. Or else patient ki unwanted hair ledu ante excessive acne unnai, then they'll both endocrinologists as well as dermatologists come into picture, because okasari perigipoyina hair ni we can't rewind it. That can be removed only through lasers, which is done by an dermatologist. Ala kaakunda inka hair raakunda undadaniki konni medications vaadtam, which is or else to reduce the male hormones in the body we use few medications to reduce it. That is treated by endocrinologists. Infertility issues are again treated by either infertility specialist or a gynecologist. Treatments goes hand in hand anamata. Yeah, ante always hand in hand. All the three branches will be involved. ఓకే, పీసీఓఎస్ లేని వాళ్ళకి యాక్నే ఉంటుంది, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్నే ఉంటుంది. సో ట్రీట్మెంట్ అలాగే మారుతూ ఉంటాయా రెండు? ఎస్, యూజువల్లీ ఇప్పుడు యాక్నే కనుక మీరు చూసినట్టయితే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వచ్చే యాక్ని వెరీ స్టబన్ టు ట్రీట్ అండి. యూజువల్లీ వాళ్ళకి హార్మోనల్ కాంపనెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు నార్మల్ వాళ్ళకి సే మెడికేషన్స్ అండ్ పీల్స్ ఒక 2-3 monthsలో మేము యాక్నేని కంట్రోల్ చేయగలిగితే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్ టేక్స్ అ లాట్ మోర్ మంత్స్ అనమాట. అట్లీస్ట్ 3-4 months అన్నా 5 months అన్నా పడుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం హెయిర్ రిడక్షన్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టే నార్మల్ ఉన్న వాళ్ళకి సే ఒక 6 to 8 sessions మనం 80% రిడక్షన్ అచీవ్ చేయగలిగితే పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కనీసం ఇట్ టేక్స్ అరౌండ్ 10 to 12 sessions. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా సేమ్ అలానే. ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ కూడా కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట వాళ్ళకి ట్రీట్ చేయడానికి. సో ఆ అండర్లైన్ హార్మోనల్ కాంపనెంట్ వల్ల. ఓకే డాక్టర్, సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ రౌండ్, మిత్ వెసెస్ ఫ్యాక్ట్ అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ యువర్ మిత్ వెసెస్ ఫ్యాక్ట్ డాక్టర్. సో ఫస్ట్లీ లావుగా ఉన్న వాళ్ళు మాత్రమే పీసీఓఎస్ ఉంటుంది, వాళ్ళల్లో మాత్రమే అనేది మిత్ అంటారా ఫ్యాక్ట్ అంటారా? ఇట్స్ డెఫినెట్లీ ఎ మిత్. సన్నగా ఉండే వాళ్ళల్లో కూడా చాలా మందిలో పీసీఓఎస్ చూస్తూ ఉంటాము. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే లావుగా ఉన్నాము, పీసీఓఎస్ ఉంది, సన్నగా అయిపోతే సరిపోతుంది, దెన్ పీసీఓఎస్ తగ్గిపోతుంది. మరి సన్నగా ఉన్న వాళ్ళలో మరి ఎక్సర్సైజ్ ఎందుకు, మేమేసి వెయిట్ తగ్గక్కర్లేదు కదా అంటారు. ఎనీ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ విచ్ లీడ్స్ టు మజిల్ బిల్డింగ్ విల్ రెడ్యూస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ద మొమెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డిక్రీజెస్, మనకి ఈ హార్మోనల్ ఎక్సెస్ లేదు అంటే ఈ హార్మోనల్ డిస్రప్షన్ ఏదైతే ఉందో అది నార్మలైజ్ అవ్వడానికి పనికొస్తుంది. అంతేగాని కంప్లీట్లీ ఎలిమినేషన్ ఆఫ్ పీసీఓఎస్ అనేది కొంచెం కష్టం. ఓకే, అండ్ పీసీఓఎస్ అనేది ఓన్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇది మిత్ అంటారా ఫ్యాక్ట్ అంటారా? మిత్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేది చాలా విషయాల వల్ల రావచ్చు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈస్ పీసీఓఎస్. ఇప్పుడు థైరాయిడ్ డిసీజెస్ ఉన్నా, లేదు కషింగ్స్, లేదు అంటే అదర్ హైపోథలామిక్ డిసీజెస్, లేదు పిట్యూటరీ అనామలీస్, ఇవి ఏమున్నా ఇర్రెగ్యులర్ సైకిల్స్ లేకపోతే మెనోరియా అనేది రావచ్చు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒక్కటే రాదు ఎప్పుడు. యూజువల్లీ ఇట్ విల్ బి అసోసియేటెడ్ విత్ సైన్స్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కావచ్చు, లేకపోతే హైపర్ ఆండ్రోజెనిజం కావచ్చు, ఆర్ ఎల్స్ అల్ట్రాసౌండ్ ఫైండింగ్ అవ్వచ్చు. సో ఏదో ఒక దాంతో పీసీఓఎస్ విల్ బి అసోసియేటెడ్. ఆల్వేస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ని ఎప్పుడు పీసీఓఎస్ అని లేబుల్ చేసేయకూడదు.
అండ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ ఎప్పటికి అవ్వలేరు, అది మిత్ అంటారా ఫ్యాక్ట్ అంటారా? ఇట్స్ డెఫినెట్లీ ఎ మిత్. పీసీఓఎస్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఫాలికల్ గ్రోత్ అనేది కొంచెం కష్టం. యాంట్రల్ ఫాలికల్స్ అన్ని అరెస్ట్ అయిపోయి ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ ట్రీట్మెంట్స్ దీస్ డేస్. మెడికేషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్తే దే విల్ గో త్రూ ఐయుఐ, ఐవీఎఫ్, మల్టిపుల్ సెంటర్స్, ఓఐటీఐ చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ అ మిత్. ఇట్స్ డెఫినెట్లీ ఎ మిత్. దే క్యాన్ బికమ్ ప్రెగ్నెంట్ అండ్ హ్యావ్ అ నార్మల్ చైల్డ్. అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి జస్ట్ డైటరీ చేంజెస్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది, మీరేమంటారు? Diet and exercise plays a major role. It's non-negotiable. Suppose someone is 120, 130 kilos. Anta weight unnappudu, they may not be able to walk. They may not be able to do exercise. In them, there are few medications which help in reducing insulin resistance along with weight loss. Okay. Nothing but the famous GLP-1 analogs. There is so much of buzz going around. So these are the things. And doctor, let's come to the dermatology myth and fact round. So doctor, pimples and acne ఉన్న వాళ్ళకి హోమ్ రెమెడీసే సరిపోతాయి. వాట్ డు యూ సే? డెఫినెట్లీ మిత్ అండి. యాక్నే అనేది ఒక మెడికల్ కండిషన్, దానికి ప్రాపర్ డర్మటలాజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు కూడా చాలా మంది అకేషనల్గా పింపుల్స్ వస్తుంటే వాటికి ఇంట్లో హోమ్ రెమెడీస్ చేయడం, పుదీనా పెట్టడం, వెల్లుల్లి పెట్టడం, ఇలాంటివి చేస్తూ స్కిన్ని పర్మనెంట్గా డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే యాక్నే ఇనీషియల్ స్టేజెస్లో మనం ట్రీట్ చేయకపోతే దానికి కొన్ని పర్మనెంట్ సీక్వెలే ఉండిపోతాయి. లైక్ యాక్నే స్కార్స్, అవి ఎన్ని లేజర్స్ చేసుకున్నా టు సమ్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే ఇంప్రూవ్ చేయగలుగుతాం. సో యాక్నే అనేది ఒక మెడికల్ కండిషన్. సో హోమ్ రెమెడీస్ అనేవి సరిపోవు. అండ్ డాక్టర్, మేకప్ వేసుకుంటే యాక్నే ఎక్కువ అయిపోతుంది అంటారు, హౌ అబౌట్ దట్? ఎస్, ఫ్యాక్ట్ అండి. యూజువల్లీ యాక్నే ఉన్న వాళ్ళకి పోర్స్ అనేవి తొందరగా క్లాగ్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ హెవీ మేకప్స్ ఆన్ ఏ డైలీ బేసిస్ వేసుకోవడం వల్ల ఏమవుతాయంటే వాళ్ళ పోర్స్ ఇంకొంచెం క్లాగ్ అయ్యి ఎక్కువ యాక్నే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకవేళ ఎవరైనా వాళ్ళ ప్రొఫెషన్ వైజ్ వేసుకోవాల్సి వస్తుంది అంటే స్టిక్ టు లైట్ బేస్డ్ ఫార్ములేషన్స్, ఓకే, వాటర్ బేస్డ్ ఫార్ములేషన్స్, జెల్ బేస్డ్ ఫార్ములేషన్స్ చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేకప్ని అప్రోప్రియేట్గా రిమూవ్ చేయండి. అండ్ డాక్టర్, షేవింగ్ చేసిన తర్వాతనే నాకు హెయిర్ థిక్గా గ్రో అవుతుంది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు డాక్టర్. అది అసలు మిత్ ఫ్యాక్టర్, మీరే బ్రేక్ చేయాలి ఈరోజు. ఇది మిత్ అండి, డెఫినెట్గా మిత్. ఎందుకంటే షేవ్ చేసేటప్పుడు మనం హెయిర్ని సర్ఫేస్ మీద కట్ చేస్తాం. సో అది ఎంత థిక్గా కట్ అయిందో అదే థిక్నెస్తో పెరుగుతుంది. సో యూజువల్గా హెయిర్ పెరిగేటప్పుడు ఏంటంటే బాగా థిక్గా పెరుగుతుంది అని పర్సీవ్ చేసుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ షేవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ అనమాట. ఓకే, సో ఈ షేవింగ్ క్రీమ్స్ వచ్చేసాయి, అంటే జస్ట్ అప్లై చేసుకుంటే హెయిర్ రిమూవ్ అయిపోతుంది అని చెప్పి, అవన్నీ ఎంత సేఫ్ అంటారు డాక్టర్? యూజువల్లీ దీస్ ఆర్ వెరీ అన్సేఫ్ అండి. ఇవి లాంగ్ టర్మ్లో వాడడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫాక్ట్ స్కిన్ బాగా ఇరిటేట్ అయ్యి పిగ్మెంటేషన్ బాగా ట్రిగ్గర్ చేస్తాయి అనమాట. స్కిన్ అండర్ ఆర్మ్స్లో కనుక చాలా మంది వాడుతూ ఉంటారు. సో వీటి వల్ల ఏంటంటే పర్మనెంట్గా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ హెయిర్ రిమూవల్, ఐ మీన్ లేజర్ రిడక్షన్ చేసుకుంటే ఫర్ ఎవర్ హెయిర్ రిమూవల్ అయిపోయినట్లే, ఇంకా మళ్ళీ రాదు అని నమ్ముతుంటారు, అదేమంటారు డాక్టర్? ఇది యాక్చువల్లీ ఒక మిత్ అండి. యూజువల్లీ లేజర్ హెయిర్ రిడక్షన్ చేస్తే మనం ఆ హెయిర్ సైకిల్ వరకు మాత్రమే దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో యూజువల్లీ వాట్ ఎవర్ రిజల్ట్స్ ఆర్ అచీవ్డ్ అది ఇట్ లాస్ట్ ఫర్ ఫ్యూ ఇయర్స్, సే ఒక 5 to 6 years, అండ్ దెన్ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. There is nothing called as permanent hair removal. It's always a laser hair reduction. ఓకే, అది మారాలన్నమాట ద పర్సెప్షన్. ఎనీవే, అండ్ డాక్టర్, డార్క్ నెక్ అండ్ డార్క్ అండర్ ఆర్మ్స్ అనేవి పీపుల్ సే ఇట్స్ మోస్ట్లీ డర్ట్ అని చెప్పి అంటుంటారు, దాని గురించి మీరేం చెప్తారు? ఇట్స్ అ బిగ్ మిత్ అండి. యాక్చువల్లీ ఈ అండర్ ఆర్మ్స్లో కానీ లేదా నెక్ దగ్గర కానీ లేదా గ్రాయిన్స్లో కనుక స్కిన్ బాగా థిక్ అయిపోయి డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాం. యూజువల్లీ ఇది ఎందుకు వస్తుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది అంటే ఈ ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ వస్తుంది. అంటే మోస్ట్లీ అదే వింటుంటాం అనమాట. డార్క్ నెక్ ఉంది అంటే స్నానం చేసుకునేటప్పుడు కొంచెం రుద్దడం కానీ లేదా ఈ చాలా మంది లెమన్ బేకింగ్ సోడా వేసి అప్లై చేసి రుద్దుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఆల్ డజంట్ వర్క్. వాటికి రూట్ కాజ్ ఇస్ ఇంటర్నల్ అండి. ఇట్ హ్యాస్ టు ట్రీట్మెంట్ ఆల్సో. అంటే ఇప్పుడు మనం ఎక్స్టర్నల్గా కాస్మెటిక్గా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి పీల్స్, లేజర్స్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం ఎండోక్రైనాలజిస్ట్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ నెసెసరీ. సో అండర్లైయింగ్ ఫ్యాక్టర్స్ చాలానే ఉంటాయంటారా డాక్టర్? మరి predominantly insulin resistance that could be genetic or environmental. ఆల్మోస్ట్ నెక్ మొత్తం డార్క్ అయిపోయి వచ్చిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటుంది. దే జస్ట్ ఫీల్ ఇట్స్ డర్ట్ లేకపోతే అలా. ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఈ వయసులో కాకపోతే ఏ వయసులో తింటారులే అని చిప్స్ ఇచ్చేయడం, లేకపోతే బిస్కెట్స్, జంక్,
ఇప్పుడు ఎలాగో లావ్ అవ్వర్లే అనుకుంటారు, లేదు అంటే 18 సంవత్సరాల వరకు పొడుగు పెరిగిపోతారు, లేకపోతే 21 వరకు పొడుగు పెరిగిపోతారు. అదేం ఓటు హక్కు కాదు అంతసేపు పొడుగు పెరగడానికి. ద మొమెంట్ ప్యూబర్టీ హిట్స్ గ్రోత్ స్టాప్స్. ఇప్పుడు తిన్నదంతా అప్పుడు కనీసం హైట్ లో అయినా పెరిగారు, తిన్నదంతా ఏమవుతుంది, ఆబ్వియస్లీ దే పుట్ ఆన్ వెయిట్. దట్స్ ద థింగ్. వెనక పడి ఫీడ్ చేయడం, ఎక్సెసివ్ ఫీడింగ్, ఇట్స్ కైండ్ ఆఫ్ లవ్, బట్ దేర్ షుడ్ బి అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో డాక్టర్, అంటే మీరు ఎలాంటి డైటరీ సజెషన్స్ చేస్తారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కోసం? ఈజియెస్ట్ అంటే ప్లేట్ మెథడ్ అండి. వెన్ ఎవర్ యూ ఈట్ ఇట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3 halves. 50% షుడ్ కంటైన్ fiber in form of vegetables. It could be raw, steamed, boiled, cooked, not fried. Then again 25% should be protein, either non-veg or veg based on their sources. And 25% should be carbohydrate, ideally low glycemic index, if possible. And consumption of oil కూడా మేము ఘీ వాడుతున్నాం, 2 మనుషులకి 5 kg వాడుతున్నాం, అవ్వదు. మనిషికి 1 kilo లేదా 750 grams కంటే క్రాస్ చేయకూడదు. How much ever best, even if you buy oil for thousands or lakhs of rupees, it's at the end of the day it is giving you calories. 1 gram is 9 calorie and definitely it gives. So try to reduce the consumption of oil in cooking also. అంటే ఘీ వచ్చి Saturated fats. సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. See, ghee is definitely a good fat, but doesn't mean that it can be used in n number of quantity. There is a limit. Extra virgin coconut oil is extremely good, or else good ghee is also good sources of good fat anta. But again there is a limit. That's the thing. And dry fruits okati, amma dry fruits ante very healthy, tega tinestuntaru. ఎగ్జాక్ట్లీ. anta tiyaga unnai antene ఏదో ఒక sugar dip ఏదో టేస్ట్ ఉంటారు అనేది నా ఫీలింగ్. Somehow it's because fruit can't be so tasty. So how much ever dehydrated it is, it's again rich in calories and again rich in sugars also. It spikes your sugars. If you want, go for nuts. That also maybe 3 to 4, not beyond. అండ్ కొంతమంది అంటే లైక్ హోమ్ రెమెడీస్ కానీ చెప్పండి, ఈ మధ్య డ్రై ఫ్రూట్ లడ్డూస్ అని చెప్పేసి ఇవి తింటే ఇట్స్ మ్యాజికల్ హెయిర్ గ్రోత్ సంథింగ్ అని చెప్పి ఇట్లా చెప్తున్నారు అనమాట. హౌ అబౌట్ దట్ డాక్టర్? అంటే ఏంటిది, వర్క్ చేస్తాయా? Hair growth, as far as I know about dermatology, hair and skin is genetic. Okay. Some definitely diet will help in improving your skin and hair, but nothing works magical అండి. మేబీ మేడం వాళ్ళు ఇచ్చే ఏమన్నా ట్రీట్మెంట్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయేమో, కానీ ఇప్పుడు ఒకరికి బ్యూటిఫుల్ హెయిర్ ఉంది, నాకు అలాంటి హెయిర్ వచ్చేయాలంటే జెనెటిక్స్లో ఉండాలి కదా, లేకుండా రాదు. అండ్ డ్రై ఫ్రూట్స్ చేస్తున్నారు, ఒక డ్రై ఫ్రూట్ వేయండి, దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేస్తే మళ్ళీ షుగరే కదా, ఎన్ని క్యాలరీస్. అది కైండ్ ఆఫ్ డ్రై ఫ్రూట్ హెల్దీ. మేము రైసే తినమండి, ఇది ఒకటి ఇంకొకటి మధ్య ఏం తింటున్నారంటే ఇడ్లీ దోశ, అవి కూడా రైసే కదా, చపాతి లేదా చపాతి, అన్ని కార్బ్సే కదా. రెడ్యూస్ యువర్ కార్బ్ కంటెంట్, ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్, ఇంక్రీజ్ యువర్ ఫైబర్. 50% ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి ఫైబర్. హెల్తీ అని చెప్పి చాలా మంది ఓవర్ గా కూడా తీసేసుకుంటుంటారు ఈ డ్రై ఫ్రూట్స్ ని. తర్వాత డ్రై ఫ్రూట్స్, ఓట్స్, జ్యూసెస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. అంటే ఒక ఫ్రూట్ తింటాం మహా అంటే, ఇప్పుడు ఒక ఆరెంజ్ ఇచ్చాం, ఉల్చుకొని తినమంటే ఎన్ని ఫ్రూట్స్ తినగలరు? 1 లేదా 2, తర్వాత 3వ దానికి కొలవడానికి బద్దగా వేస్తుంది మనకే, రైట్? అట్లీస్ట్ ఫైబర్ ఉంటుంది. జ్యూస్ 5-6 ఫ్రూట్స్ ఒకేసారి లోపలికి వెళ్తున్నాయి, దాంట్లో కొంతమంది షుగర్ అంటారు, హనీ అంటారు, జాగరీ అంటారు, 3 ఒకటే కదా, ఏంటి డిఫరెన్స్? డాక్టర్ మీరు చెప్పారు ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోమని చెప్పి, అండ్ ఆల్సో ఏబీసీ జ్యూసెస్ అని చెప్పి ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. అందులో కొంతమందికి ఐబిఎస్ అని చెప్పి ఇట్లా వేరే కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఫైబర్ అసలు సెట్ కాదు. సో అలాంటి వాళ్ళకి మీరు ఫైబర్ ఇంటేక్ అంటే ఎలా తీసుకోవాలని సజెస్ట్ చేస్తారు? యూజువల్లీ వాళ్ళకి మీట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, దే విల్ సజెస్ట్ లో FODMAP డైట్స్ అన్నమాట. ఓకే. ఫర్మెంటేషన్ ఎక్కువ లేని డైట్స్ పెడతారు. సో దట్ or else some amount of medications will be given by medical gastroenterologists. వాళ్ళకి yes definitely fiber అంత ఎక్కువ టాలరేట్ చేయలేరు కాబట్టి for them it's an exception, not for everyone. Thank you so much, doctor. Thank you so much for joining us today, both of you. It was really nice having you here, doctor. Thank you.